పూరా లోకల్. ఈ మామ అల్లుళ్ళు 10 సంవత్సరాల కాలాన్ని వృధా చేశారు. తెలంగాణ ప్రయోజనాల్ని తాకట్టు పెట్టారు. అటు కృష్ణా ఇటు గోదావరి నీటి యొక్క వాడకం వినియోగం నిర్వహణలో ఘోరాతి ఘోరంగా వైఫల్యం చెందారు. ఇప్పుడు వీళ్ళు చర్చ అని చెప్పని రచ్చ చేయటం కొరకు మాట్లాడుతూ ఉన్నారు. అసలు చర్చ దేనికి చేస్తారు? నీకు ప్రభుత్వాన్ని నడపమని 10 సంవత్సరాలు అధికారం ఇచ్చారు కదా, ఇచ్చిన తర్వాత నువ్వు దాని యొక్క ఆధారంగా తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి హక్కు ప్రకారంగా కట్టవలసినటువంటి ఒక ప్రాజెక్టులు వినియోగించుకోవలసినటువంటి నీళ్లు, అది కృష్ణాలో అయినా గోదావరిలో అయినా పూర్తి చేయవలసినటువంటి ఒక బాధ్యత వీళ్ళ పైన ఉంటే, ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం, ఈ కేసీఆర్, ఈ హరీష్ రావు జగన్తో ప్రేమాయాణంలో పడ్డారు. ప్రేమాయాణంలో పడి నీరు గార్చారు. అంతకుముందు 10 సంవత్సరాలు కాదు, ఈ రాష్ట్రాన్ని ఎక్కువ భాగం పరిపాలించింది కాంగ్రెస్ పార్టీనే. అక్కడ ఇక్కడ కూడా, అంటే కేంద్రంలో ఆనాటి ఆంధ్రప్రదేశ్లో కూడా. అసలు కృష్ణా నది గోదావరి నది వాడకం సంబంధించినటువంటివి ప్రాజెక్టులు కట్టవలసినటువంటి విషయంలో 2 సంవత్సరాలు అన్నారు, 3 సంవత్సరాలు అన్నారు, 5 సంవత్సరాల ప్రాజెక్టులు దీర్ఘకాలిక ప్రాజెక్టులు అని చెప్పని రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేశారు జలయజ్ఞం సమయంలో. ఒకవైపున ఇందిరమ్మ రాజ్యమే అంటూ ఆయన యొక్క పీరియడు, ఆయన తర్వాత ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు, తర్వాత రోషే గారి యొక్క కాలంలో అవి కూడా పూర్తి కాల. కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వంలో తెలంగాణ యొక్క ప్రాంతంలో చేపట్టినటువంటి ప్రాజెక్టులు పూర్తి చేయనటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు వీళ్ళు, ఈ కాంగ్రెస్ నాయకులు డోలాయానంలో పడ్డారు. వాళ్ళు ప్రేమాయణం, వీళ్ళు డోలాయానం. నష్టం జరుగుతుంది తెలంగాణకి.